హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో వ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా. సో మా గార్డెన్లో ఉన్న మంచి ఫ్లవర్స్తో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవి తులిప్స్ లాగా ఉన్నాయి, బట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఒక కంటిన్యూస్గా 1 వీక్ నుంచి మంచిగా విడుచుకుంటే సాయంత్రానికి క్లోజ్ అయిపోతాయి, విడుచుకుంటే క్లోజ్ అయిపోతున్నాయి. అవేంటో తెలీదు. అండ్ పక్కన లిల్లీస్ లాంటి ఫ్లవర్స్ నుంచి అయితే మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్కి గార్డెన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. అన్నీ ఇప్పుడు కొనుక్కున్నాక మాకు వచ్చిన సర్ప్రైజెస్ అనమాట. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ బ్లూమ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. వింటర్స్లో అంతా పోతాయి, సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ కొన్ని బల్బ్స్ కూడా వేసాను, వేరే ఫ్లవర్స్. అవన్నీ చూడాలి ఎంతవరకు వస్తాయి ఏంటి అనేసి. అండ్ గార్డెనింగ్ అయితే చాలా టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి. యాజ్ ఆఫ్ నౌ ఇంటి పనులతో మాత్రమే, ఇంటిలో పనులతో ఫోకస్ చేస్తున్నాను అనమాట, అప్పుడప్పుడు గార్డెనింగ్ చేస్తూ. అండ్ ఇక్కడైతే పిల్లలకి ఏమంటారు షౌకిల్ స్వింగ్ అది ఏర్పాటు చేశాము. సో మాకేంటంటే చాలా పెద్ద స్వింగ్ అండ్ ఎక్కువ యాక్టివిటీస్ తీసుకోవాలని లేదు. మా పిల్లలిద్దరికీ ఈ ఉయ్యాలంటే పిచ్చి అనమాట. అండ్ మా పక్కన చాలా హౌసెస్ ఉన్నాయి. సో దాంట్లో ఫ్రెండ్స్ని పోగేసుకున్నారు. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఫుల్గా అక్కడ సైకిల్స్ ఇవన్నీ చేసుకుంటున్నారనమాట. అండ్ బాగా ఇష్టమైంది ఇద్దరికి షౌకిల్, ఇది స్వింగ్ అనమాట. అండ్ ట్రంపోలియం ఇవేం మేము తీసుకోవాలని ప్లాన్ లేదు. అది మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదు అనమాట. గమ్ముని ఎక్కువ జంప్ చేస్తే బోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అసలు మాకు అది ప్లాన్లో లేదు. సో యాజ్ ఆఫ్ నవ్ ఇది వేసుకుంటున్నాము. అండ్ ఇంకా గార్డెన్ ఇంప్రూవ్ చేయాలి. అండ్ స్వింగ్ కూడా చాలా పెద్దది తీసుకొని ఇది లేదనమాట. ఇది ఇద్దరు ఊగేది. ఇది కావాలంటే తర్వాత వాళ్ళు ఇద్దరు కొంచెం పెద్ద అయ్యాక చేసుకునేలాగా ప్లాన్ చేసుకొని తీసుకున్నాం చిన్నగా. ఇప్పుడు గార్డెన్ హౌస్ పక్కన ఇది సరిపడేలాగా తీసుకున్నాం అనమాట. అటు సైడ్ సిట్టింగ్ ఏరియా అంతా ప్లాన్ చేసుకోవాలి. సో అందుకే ఒక చిన్నది తీసుకున్నాం. సో గార్డెన్ కూడా ఇప్పుడిప్పుడు అంతా క్లీన్ అయింది. ఎందుకంటే స్పేర్ ముల్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాం అనమాట. మా పాత ఓనర్ ఏవైతే మొత్తం ఫర్నిచర్ అవన్నీ ఇంట్లో ఉన్నాయని చెప్పాను కదా, పాతవి అవి కింద కబోర్డ్స్ మొత్తం అన్నీ తీసేసామన్నమాట. ఆవిడ ఇచ్చిన డైనింగ్ టేబుల్, చైర్స్ మొత్తం అన్నీ స్పేర్ ముల్ పెట్టాం. నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తా. అవన్నీ చేశాక గార్డెన్ కొంచెం క్లీన్ చేసుకున్నాం. సో ఇదిగోండి అటు సైడ్ మొత్తం హౌసెస్ ఉంటాయన్నమాట. అక్కడ పిల్లలందరూ కలిసి. అండ్ ఆ రోజు ఫస్ట్ టైం సైకిల్ వీల్స్ లేకుండా తొక్కడం, సెల్ఫ్గా తొక్కేశాడు. మేమైతే పిస్సరంత హెల్ప్ కూడా చేయలేదు, తీసి ఇచ్చారు వాళ్ళ నాన్న. అంతే వాడే ఫ్రంట్కి ఇలా తోసుకుంటూ ఇంకా తొక్కడం స్టార్ట్ చేశాడు అనమాట. మాకు పావలా శ్రమ లేకుండా వాడంతటి వాడు నేర్చుకున్నాడు. ఇంకా బీభత్సంగా ఇళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటారనమాట. పిల్లల గ్యాంగ్ అయితే ఇక్కడ బాగానే ఉంది. మా వాడు అక్కడ నుంచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి నైస్గా ఫ్రెండ్స్ని చేసుకున్నాడు మంచిగా. సో ఇలా ఎవ్రీడే కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఇవి ఈస్టర్ బ్రేక్ టైంలో తీసిందనమాట వ్లాగ్. సో వాళ్ళకైతే ఇది చేసి ఇచ్చాక అషితో ఏంటంటే డే మొత్తం ఊగమన్నా ఊగుతుంది. బట్ ఏంటంటే ఒకళ్ళు ఊపే వాళ్ళు ఉండాలి. ఒక్కొక్కసారి దక్షిత్ ఊపుతాడు, లేదంటే ఒక్కొక్కసారి ఇంకా మమ్మల్ని పిలుస్తూ ఉంటుంది అనమాట. దక్షిత్ సెల్ఫ్గా ఊగుతాడు కానీ అషి అలా కాదు. ఇన్ని వేసినా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ సైకిల్స్ ఇవి ఎక్కువ అంటే పక్కన ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నారు, లేదంటే ఏదో ఒకటి కింద గార్డెనింగ్ చేయడము, లేకపోతే ఇలా షాకిల్ ఊగడము ఏదో ఒకటి చేస్తున్నారనమాట. హాయ్ హలో. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ మా ఇంటి కోసం నేను తీసుకున్న థింగ్స్ అనమాట. ఇవన్నీ నేను ఇప్పుడు తీసుకున్నవి కాదు. న్యూ హౌస్ కొనుక్కుంటున్నాము, ఆ హౌస్లోకి వెళ్ళిపోతాం అన్నప్పుడు అప్పుడప్పుడు కొనుక్కున్న వస్తువులు అనమాట. సో మీకు చూపిస్తాను. ఇప్పుడే కిచెన్లోకి సర్దుదామని గెరాజ్లో కొన్న తర్వాత గెరాజ్లో పెట్టడం స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఇప్పుడే తీసుకొచ్చారు మా హస్బెండ్. సో మీకు కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. సో అందులో ఫస్ట్ ఇది మొమాక్స్లో తీసుకున్నాను అనమాట ఇవన్నీ. సో ఇదేంటంటే జస్ట్ బటర్ పెట్టుకోవడానికి అనమాట. సో ఇది ఓపెన్ లిడ్లా ఉంటుంది, జస్ట్ బటర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అన్నట్టు. బటర్ ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో. కొన్ని గీ ప్రిపేర్ చేస్తా, కొన్ని కర్రీస్లో వాడడానికి, బిర్యానీస్కి వాటికి ఉంచుకుంటా అనమాట. సో బాగుంటుంది కదా అని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇవన్నీ కూడా మొమాక్స్లోనే తీసుకున్నాను. ఇవి అప్పుడు కొన్నప్పుడు ప్యాకింగ్ చేసింది, బిల్లుతో సహా ఇందులోనే ఉంది. సో ఇదొక బాస్కెట్ అనమాట, జస్ట్ హ్యాంగింగ్ బాస్కెట్ లాగా. నాకు బాగా అనిపించింది, వుడ్ స్టైల్ అనమాట. ఏదైనా గ్రీనరీ పెట్టుకొని ఎక్కడైనా యాడ్ చేయొచ్చులే అని. ఒక్కటే ఉంది లాస్ట్ పీస్ అనమాట, ఇంకా తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది అనమాట.
ఇలా ఉంటుంది ఇదొకటి. అండ్ ఇవన్నీ సిరమిక్ బౌల్స్. నాకు యూజువల్లీ ఇంట్లో సిరమిక్ యూజ్ చేయడం చాలా ఇష్టము. ఇన్ని రోజులు ఏంటంటే ఒకవేళ ఇండియా వెళ్ళిపోతే వెనక్కి అవన్నీ ట్రావెల్లో తీసుకెళ్ళలేమని ఎక్కువ కొనుక్కొని దాని కాదు, ఉంటాయి బాగానే. బట్ ఈసారి సర్వింగ్ బౌల్స్కి వాటికి ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఇలా మంచి డిజైన్స్గా తీసుకున్నా. సో కర్రీస్ అవి సర్వ్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది, ఎవరైనా వచ్చినా ఇంట్లో కూడా రెగ్యులర్గా వాడుకోవచ్చు అని. సో ఇవన్నీ మొమాక్స్లోనే తీసుకున్నాను. సో ఇదొక బౌల్. అండ్ ఇందులోనే 2 తీసుకున్నా, 2 డిజైన్స్ అనమాట. సో ఇవి వచ్చేసి 21 సెంటీమీటర్స్ డయామీటర్. సో ఇందులో 2 తీసుకున్నాను. ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ అన్నీ బ్లాక్లోనే తీసుకున్నాను. సో ఇదొక డిజైన్ అనమాట. నా దగ్గర బ్లాక్లో అసలు లేవు. ఐ థింక్ ఇది కూడా సేమ్ డిజైన్ తీసుకున్నాను. 4 వెరైటీలా కాకుండా 2 సేమ్ డిజైన్లో అలా తీసుకున్నాను అనమాట. బాగున్నాయి ఇవి. మెయిన్ సర్వింగ్కి అలా పెట్టుకోవడానికి బాగుంటాయని ఇవి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇలా గ్లాస్ సెట్స్ అనమాట. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఎప్పుడో తీసుకున్నానులేండి, ఓపెన్ చేయలేదు అంతే. ఇవేంటంటే గ్లాస్ బౌల్స్ అనమాట. సో కర్రీస్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇంట్లో మోస్ట్లీ 95% తినేవి యూజ్ చేసేవి అంటే కంటైనర్స్, లిడ్స్ అలాంటివి కాకుండా మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని ఇంటికి వద్దామన్నప్పుడే డిసైడ్ అయ్యాను. ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని. సో పిల్లలు కూడా కొంచెం ఎదిగారు కాబట్టి ఓకే, వాళ్ళకి సిరమిక్ బౌల్స్ ఇవన్నీ అలవాటు పడ్డారు. గ్లాసెస్లో తాగడం మానేశారు కూడా వాళ్ళు. వాటర్ డైరెక్ట్ బాటిల్స్నే తాగుతున్నారు. ఇంకా స్టోరేజ్కి ఫ్రిడ్జ్లో. అండ్ మా హస్బెండ్కి కానీ దక్షిత్కి కానీ బాక్సెస్ ఇవ్వడానికి, దక్షిత్ కూడా బాక్సెస్ ఇలాంటివి ఇస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకా అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బౌల్స్ ఉంటాయి, అన్నీ సెట్లా ఉంటాయని ఇలా తీసుకున్నాను అనమాట నేను. సో ఇదొక బాక్సు, ఇదొక బాక్సు. సో ఇలా మొత్తం చాలా ఉంటాయి, బాక్స్లో బాక్స్ ఉంటాయి అన్నమాట ఇవి. ఇదైతే కొన్ని ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయినట్టుంది. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. వచ్చినప్పుడు ఎలా ఉన్నాయని అన్నీ చూసుకున్నాను, తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్యాక్ చేసి పెట్టేశాను. సో ఇదొకటి. అన్ని బౌల్స్లో బౌల్స్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని సైజెస్ ఉన్నాయి. సో హస్బెండ్కి ఆఫీస్కి ఏమన్నా పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటాయి అన్నట్టు ఇంకా ఇలా తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఇలాంటి బౌల్స్ కూడా ఒక 4-5 ఉన్నాయి. సో ఆ సైజెస్కి ఈ సైజెస్కి మోస్ట్లీ మ్యాచ్ ఏం లేదనమాట, అలా చూసుకొని తీసుకున్నాను నేను. సో ఈ సైజులో ఉన్నవి నా దగ్గర ఉన్నాయి, దీనికన్నా కొంచెం చిన్న సైజు కూడా. సో ఇలా మొత్తం ఇవన్నమాట. సో ఇలా ఇవి ఈ సైజెస్ అన్నీ తన కర్రీస్ అవి వేయడానికి బాగుంటాయని తీసుకున్నా. మొత్తం ఎన్ని పీసెస్, 7 piece సెట్ లాగా, 7 కాదు 8 piece సెట్ లాగా అనమాట. మొత్తం ఇవన్నీ బాగున్నాయి, క్వాలిటీ అయితే హెవీగా ఉంది గ్లాస్ అది. సో ఇవి నేను మా ఇంటి కోసం తీసుకున్నవి. కిచెన్ అంతా ఆర్గనైజ్ చేశాక ఇంకేమన్నా తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇవి కూడా తీసుకున్నా అండి, తర్వాత మళ్ళీ గ్యారేజ్కి వెళ్తే కనిపించాయి. సో ఇవి ఏంటంటే మనం వెజిటేబుల్స్ ఏమైనా చాప్ చేసుకొని పెట్టుకున్నా, లేదంటే మెయిన్ ఇవి తీసుకుంది నాన్ వెజ్ ఏదన్నా. ఇప్పుడు మటన్ ఎక్కువ తెచ్చుకుంటాం మేము ఒకసారి, అవి కానీ ఫిష్ ముక్కలు కానీ ఏమైనా కట్ చేసి ఇందులో పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, కొత్తిమీర కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయి అనమాట ఫ్లాట్గా. అండ్ ఫ్రిడ్జ్లో కూడా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయవు, క్వాంటిటీ బాగా పడతాయి అనమాట, మా వరకు సరిపోతాయి. ఇవి అంతా బాగుంది కానీ జస్ట్ దట్ పైన ప్లాస్టిక్ లిడ్ వస్తుంది అనమాట. బట్ స్టీల్ కానీ గ్లాస్ లిడ్ కానీ ప్యాకింగ్ అయితే లేదు. సో ఇవైతే బాగున్నాయి, పైన కవర్ పీకేసాక చాలా బాగుందన్నమాట. ఇవి కూడా ఆన్లైన్లోనే. ఐ థింక్ ఇవి తీసుకొని నేను 8 months 9 months అయ్యి ఉంటుంది. అంటే కరెక్ట్గా ఇల్లు ఓకే అనుకున్న వెంటనే అనమాట, ఆగస్ట్లో అలా తీసుకొని ఉంటాను.
అండ్ ఇక్కడైతే మా కిచెన్ కూడా రెనోవేట్ చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పాను కదా. సో కిచెన్ అయితే మాది నాట్ ఈవెన్ 10 ఇయర్స్ ఓల్డేనండి కిచెన్ అయితే. సో 10 ఇయర్స్కి పెద్దగా ఏమీ లేదు. ఆవిడ నీట్గా రెనోవేట్ చేసుకుందనమాట, చాలా మంచి క్వాలిటీతోనే. సో అందుకే మేము ఇంట్లో అన్నీ మార్చుకున్నాం కానీ కిచెన్ మార్చుకోలేదు. బట్ నాకు ఆ కలర్ అసలు నచ్చలేదన్నమాట, గ్రీన్ కలరు. అండ్ యాజ్ ఏ సెడ్ కిచెన్ ఇప్పుడప్పుడు ఏం టచ్ చేయం కాబట్టి నేను ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే ఒకటి ఇలా వాల్ పేపర్ ఆప్షన్కి వెళ్ళొచ్చు అనమాట. సో పెయింట్ వేసుకునేది మంచి ఆప్షన్ కాదు, అంటే లైక్ తెలిసిపోతుంది అన్నట్టు మా హస్బెండ్ ఫస్ట్ వాల్ పేపర్ వేసుకుందామని అన్నారు. సో వాల్ పేపర్ వేసుకొని ఒకవేళ అది 1 ఇయర్కో 2 ఇయర్కో నీకు బాగాలేదు అని అనిపించి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు పెయింట్కి వెళ్దాం అన్నట్టు. పెయింట్ లుక్కి వాల్ పేపర్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని హీ కన్విన్స్డ్ మీ అనమాట. ఓకే అని చెప్పి. బట్ వైట్కి ఎందుకు వెళ్ళలేదంటే, నాకు వైట్ వేసుకుంటే ఇష్టమే, బట్ వైట్ వేసుకుంటే వైడ్గా ఇంకా ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది. బట్ వై ఐ వెంట్ విత్ దీన్ని ఏమంటారు, ఆంథ్రసిట్ కలర్ అంటారు ఇక్కడ, డార్క్ గ్రే అనమాట, చార్కోల్ కలర్ అనుకోండి అలాగా. ఎందుకు ఆ కలర్కి వెళ్ళానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కబోర్డ్స్ పెట్టించుకున్నప్పుడు అవి మంచి క్వాలిటీ గ్లాసీ సమ్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ అయితే మాత్రమే మనం ఏదైనా పసుపు మార్కలు కానీ ఏమన్నా మార్కలు వదిలిపోతాయి. కొన్ని వైట్స్ అసలు వదలవు అనమాట. ఎస్పెషలీ ఇలా పేపర్స్ అవి వేసుకున్నప్పుడు వైట్ అంత మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే పసుపు మరకలు గబుక్కుని మనం ఇండియన్ స్పైసెస్ అవి చాలా వాడతాము. అందులో కామన్గా హల్దీ చాలా తొందరగా పాడైపోతుంది. సో రిస్క్ చేయడం ఇష్టం లేక, అండ్ పిల్లలు కూడా చిన్నపిల్లలే, కింద ఏ ముట్టుకున్నా సరే డాగులు పోవన్నమాట. సో చాలా చిరాగ్గా కనిపిస్తుంది. ఇన్స్టెడ్ డార్క్ కలర్కి వెళ్దాము పర్లేదు అని చెప్పి మా టైల్స్లో ఉన్న ఒక కలర్లో డార్క్ కలరే, అండ్ మా దాంట్లో సిల్వర్ అప్లయన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సిల్వర్కి ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో కౌంటర్ టాప్ బ్యాక్ స్ప్లాష్ ఇవన్నీ కూడా కలర్ చేంజ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో కబోర్డ్స్ కోసమే చేంజ్ చేస్తాం అనమాట. కబోర్డ్స్తో స్టార్ట్ చేసాము. ఇంకా ఇదొక్కటి మార్చుకుంటే మేము ఇల్లుని కంప్లీట్గా మేము ఎలా తీసుకున్నామో దానికి మేము కన్వర్ట్ చేసిన దానికి కంప్లీట్ ఉల్టా ఉంటుంది అనమాట. లైక్ యాజ్ ఎ బ్రాండ్ న్యూ హౌస్ లాగా. సో మీకు కమింగ్ వీడియోస్లో అన్నీ చూపిస్తూ ఉంటాను. సో చూసారు కదా, వేసాకి ఇలా ఉందన్నమాట. హ్యాండిల్స్ కూడా సిల్వర్లో రావడం ఆ కలర్కి మంచిగా కాంప్లిమెంట్ చేశాయి. అండ్ బట్ చాలా టైమే పడుతుందండి, చాలా టైం పడుతుంది తెలియకుండానే. ఒక్కొక్కటి తీసుకొని నీట్గా ఎక్కడ బబుల్స్ రాకుండా స్మూత్గా చాలా టైం తీసుకొని, అండ్ పిల్లలతో రచ్చ కింద ఉంటుంది. మాకు ఈ పార్ట్ చేయడానికి 3-4 అవర్స్ పట్టిందనమాట. వచ్చి వాళ్ళు కట్ చేస్తామంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు, కదుపుతూ ఉంటారు. అవి బబుల్స్ రాకూడదు, అంత ఈజీగా ఉండదు పిల్లలతో టాస్క్లు. బట్ ఏంటంటే మొండిగా చేస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళతో నేను మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ. సో వాళ్ళు ఇంకా బయటకి ఏమన్నా ఆడుకోవడానికి వెళ్తే ఇంకా ఆ టైంలో అలా అనమాట. సో చూసారు కదా, కిచెన్ అయితే ఈ కలర్లో ఇలా ఉండేది. అండ్ విన్నారు కదండి, డే మొత్తంలో బర్డ్ సౌండ్స్ మా చుట్టూ ఉన్నట్టే ఉంటుందన్నమాట. చాలా లైవ్లీగా అనిపిస్తుంది. ఎస్పెషలీ పిల్లలు ఆడుకుంటూ కామ్గా ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా వినిపిస్తుంది. అషి ఇక్కడ మంచిగా హెడ్ బాత్ తీసుకొని, ఎండ వస్తుందన్నమాట 2-3 డేస్ నుంచి, వర్షాలు ఆగి అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఏప్రిల్లో క్లైమేట్ అయితే చక్కగా ఎండలో కూర్చొని బాగుందని షార్ట్ వేసుకొని కూర్చొని ఏవేవో ముచ్చట్లు పెడుతుందన్నమాట. సో గార్డెన్ అంతా కొంచెం క్లీన్ చేశాం కదా, సో వాళ్ళకు కూడా కొంచెం రిలాక్స్డ్గా స్పేస్ ఎక్కువ ఉన్నట్టు ఉంది. నేను అదే వీడియో తీస్తున్నా, దానంతా ఏదో మాట్లాడుకుంటున్నాను. అండ్ ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ ఇంకొక టాస్క్ ఏంటంటే, మా కిచెన్లో ఒక ఓపెన్ స్పేస్లా ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను వ్లాగ్లో. అక్కడ ఏంటంటే, అక్కడ హీటర్ ఉన్న ప్లేస్లో ఒక కబోర్డ్ కన్స్ట్రక్ట్ చేయాలి, డిఐవై చేయాలన్నమాట. సో ఇది కింద కెల్లార్లో ఒక రూమ్, దీన్ని మేము థియేటర్ రూమ్లా చేద్దాం అనుకున్నాము. ఇందులో చాలా వరకు ఫర్నిచర్ పాతవి అన్నీ తీసేసాం, మావే కొన్ని థింగ్స్ ఉన్నాయి, అంటే ఇంకా సార్ట్ చేయలేనివన్నీ కింద పెట్టామన్నమాట. సో దానికోసం మేము ఓల్డ్ ఫ్రిడ్జ్ ఉండే ఒక క్యాబినెట్ని తీసేసాము కిచెన్లోంచి. సో ఆవిడ ఫ్రిడ్జ్ ఏదైతే పెట్టుకున్నారో బిల్ట్ ఇన్ ఫ్రిడ్జ్ లాగా, సో అది తీసేసామన్నమాట. దాని నుంచి మా
మాకు ఏదైతే కావాలో దాన్ని డీఐవై చేయడానికి మా హస్బెండ్ తీసేసిన దాన్ని యూజ్ చేసుకునేలాగా మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఎవ్రీడే ఆఫీస్ అయ్యాక ఆల్మోస్ట్ 3 డేస్ అనుకుంటా కష్టపడ్డారు పాపం. అదంతా కట్ చేసుకొని ఈ కటింగ్ మిషన్ ఇవన్నీ కొనుక్కున్నారు ఈ డిఐవై చేయడానికి. కాఫీ బార్ టేబుల్ ఒకటి, ఇదొకటి డిఐవై చేయాలన్నమాట. సో ఫైనల్లీ కటింగ్ మిషన్ తీసుకున్నారు. ఇంక డిఐవైస్ చేయాలంటే కావాల్సి వస్తుంది కదా అన్నట్టు. అండ్ ఇల్లు కొనే ప్రాసెస్లో చాలా టూల్సే కొనుక్కున్నారు. అండ్ తనకి ఇష్టం కూడా టూల్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం. ఆడవాళ్ళకి నగలు బట్టలు ఎలా ఇష్టమో మా హస్బెండ్కి ఉండే ఒకే ఒక్క కోరిక టూల్స్ కొనుక్కోవడం. ఏదైనా చిన్న టూల్ కొనుక్కుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట. ఎక్కడికైనా షాప్స్కి వెళ్ళి అవే చూస్తూ ఉంటారు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఆనందం వాళ్ళకే తెలుస్తుంది. సో ఫైనల్లీ అలా తను డిఐవై చేస్తున్నారనమాట. అండ్ చెప్పాను కదండి స్పేర్ ముల్ అని, అది దేనికి దానికి వచ్చి తీసుకెళ్తారనమాట సపరేట్గా. మేము చాలా ఎక్కువే పెట్టాము మా పార్కింగ్ ఏరియా దగ్గర. మొత్తం అన్నీ పెట్టినవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే ఒక షేప్కి తీసుకొచ్చారనమాట. నేను పిల్లల్ని కొంచెం మేనేజ్ చేస్తూ ఉంటే తను సెల్ఫ్గా అంతా చేసుకున్నారు. అప్పుడప్పుడు హెల్ప్ కావాల్సినప్పుడు పిలిచేవాళ్ళనమాట. అండ్ మా దగ్గర ఏవైతే లెఫ్ట్ ఓవర్ వుడ్ అవి ఇవి ఉన్నాయో వాటితో అనమాట. సో ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ అక్కడ హీటర్ ఉండేది. సో మేము ఫ్లోర్ హీటింగ్ వేసుకున్నాం కాబట్టి ఆ ఏరియా మొత్తం ఎంటీగా ఉందన్నమాట. సో కిచెన్ అస్సలు బాగోదు. ఇంకా దానికోసమే కిందదంతా మెజర్మెంట్స్ తీసుకొని అంతా చేశారు. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. అంతా ఫిట్ చేసుకున్నాక కిచెన్లో పైన కౌంటర్ టాప్ వేసుకుంటారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే అది ఉండడం వల్ల హైట్కి అడ్జస్ట్ చేయడానికి పాపం ఒక్కొక్క బిట్ ఒక్కొక్కటి ఏదో ఒకటి పెట్టడానికి ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసి షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం. సో అందుకే 3 డేస్ పట్టేసింది అనమాట. బట్ ఫైనలీ హీ మేడ్ ఇట్ లైక్ ఏ ప్రో. నిజంగా అక్కడ ఆల్రెడీ ముందే ఎగ్జిస్టింగ్ కబోర్డ్ ఉన్నట్టే ఉంది. మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. ఇంక ఇది కూడా వేశాక ఇంకా కంప్లీట్గా అంతా మార్చాలన్నమాట. సో ఇలా లెగ్స్ ఇవన్నీ కూడా వేసాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ కిచెన్కి ఉన్నట్టు. బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ వేసాక అందులో ఫిట్ ఇన్ అవ్వలేదన్నమాట. సో హైట్ డిఫరెన్స్ కొంచెం వచ్చింది. అండ్ కింద కూడా షాకెల్స్ లాంటివి ఉంటాయన్నమాట క్లోజ్ చేయడానికి. సో అవన్నీ కూడా మళ్ళీ అన్నీ చేంజ్ చేయాలి, కొత్తవి తీసుకోవాలి. సో ఫైనల్లీ మా దగ్గర అవైలబుల్గా ఉన్న వుడ్తో నాకు కొన్ని హైట్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాపాట్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఇలాంటివి, గ్రైండర్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి కొంచెం పెద్ద స్పేస్లా కావాలన్నమాట. సో దానికి సరిపడేలాగా ఇలా కొంచెం పెద్ద పెద్ద వేశారు. మిగిలినవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి సరుగులు. సో మాకు నచ్చినట్టు తను కస్టమైజ్ చేశారనమాట ఉన్న ప్లేస్లో. బట్ ఇది లేక ఇన్ని రోజులు పిచ్చిగా ఉండేది కిచెన్. బట్ ఇది వచ్చాక ఫైనల్లీ అంతా సార్టెడ్ అయినట్టుంది. సో ఫైనల్లీ వేసేసాక ఇలా ఉందన్నమాట. చివరి కూడా ఒక చిన్న డోర్ పెట్టారు ఏమన్నా క్లీనింగ్ లిక్విడ్స్ అవి పెట్టుకోవడానికి. సో పాత ఫర్నిచర్లోంచి 2-3 తీసి చెక్కలు ఇంకా సరిపోకపోతే వాటితో చేశారనమాట. ఇవి అంతకుముందు తీసిన కబోర్డ్తో ఫైనల్లీ అలా నీట్గా సెట్ చేసేసారు. సో చూసారు కదండి, ఇలానే ఎవ్రీడే ఆఫీస్ అయ్యాక వీకెండ్స్లో అసలు ఇప్పుడు ఏంటి వీకెండ్ ప్లాన్స్, లేకపోతే ఏదైనా వెకేషన్ అంటే అసలు ఇంకేం లేదనమాట. ఇంటి పనులు ఇంటి పనులు ఇంటి పనులు. మా మమ్మీ కూడా అంటుంది ఇంకా అదే లోకంలో ఉండిపోతున్నారు మీరు అని. అది అయితేనే ప్రశాంతత వస్తుంది. అండ్ ఇంట్లో ఎవ్రీ ఇంచ్ చూస్తుంటే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఎస్ అండి, ఇంకొన్ని మంచి మంచి వీడియోస్తో అండ్ ఎలా టర్న్ అవుట్ అయ్యి అన్నీ షేర్ చేస్తాను. స్టే ట్యూన్. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అయితే అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకి వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్.